ఏంట్రా మళ్ళీ దీన్ని ఎందుకు ఇంటికి తీసుకొచ్చావు? పోలీసులు మీరా గారికి బెయిల్ ఇచ్చారు నాన్నమ్మా. బెయిలిస్తే వాళ్ళింటికి వెళ్ళాలి గాని మన ఇంటికి తీసుకొచ్చావేంట్రా? తనకి వేరే ఇల్లు లేదు నాన్న. ఇక నుంచి తను మన ఇంట్లోనే ఉంటుంది. ఏం మాట్లాడుతున్నావురా? తీవ్రవాదులతో సంబంధం ఉన్న అమ్మాయి మన ఇంట్లో ఉండడం ఏంటి? తన అమాయకురాలక్క. తనకే తీవ్రవాదులతోనూ సంబంధం లేదు. తన గురించి నీకు మాకు పూర్తిగా తెలియదు కదా బామ్మర్ది. కోరి ప్రమాదాన్ని ఇంట్లో తెచ్చి పెడతానంటావేంటి? తనెవరో ఎలాంటిదో నా మనస్సాక్షికి తెలుసు బావా. తనే తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను. నీ నమ్మకంతో మాకు సంబంధం లేదురా. అది ఇంట్లో ఉండడానికి వీల్లేదు. పంపించేయి. ఆయన మావాడు తీసుకొస్తే మాత్రం ఏ మొహం పెట్టుకుని వచ్చావే మా ఇంటికి? ఇదేదో మీ అత్తారిళ్ళు అయినట్టు దర్జాగా వచ్చేసావు. వెళ్ళిక నుంచే. తనెక్కడికి వెళ్ళదు బావా, ఇక్కడే ఉంటుంది. అది ఇక్కడ ఉండడానికి మేము ఒప్పుకో అని చెప్తున్నాం కదా. మర్యాదగా దాన్ని పంపించు. కుదరదు నాన్నమ్మా. ఇప్పుడు మీరా గారికి మనం తప్ప ఎవరూ లేరు. తన మొగుడున్నాడు కదరా, వాడి దగ్గరకు వెళ్ళమని చెప్పు. మొన్న బల్లే బల్లే అంటూ ఒకడు వచ్చాడు కదా, అతని దగ్గరికి పంపించు. ఇప్పుడు అతను ఎక్కడున్నాడో తెలీదు. అతను వచ్చే వరకు మీరా గారు మనతోనే ఉంటారు. చెప్తుంటే నీకు అర్థం కావట్లేదేంట్రా? అది ఇక్కడ ఉండడానికి నేను చచ్చినా ఒప్పుకోను. దానికి ఇంట్లో స్థానం లేదు. అవునా? సరే, మీ నిర్ణయం మీరు చెప్పారు. ఇప్పుడు నా నిర్ణయం కూడా చెప్తాను, వినండి. దయచేసి నా గురించి మీరు గొడవ పడకండి సార్. నేను వెళ్ళిపోతాను, ఎక్కడొక చోట ఉంటాను, ప్లీజ్. అలాగే మీరా గారు, కాసేపు ఇక్కడే ఉండండి, ఇప్పుడే వస్తాను. ఏంట్రా బాబుని బ్యాగ్ ని తీసుకుని వచ్చావు?